హలో హాయ్ అండి, కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. శ్రీ విశ్వవసునామ ఉగాది నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అండి. చూసారండి, ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేస్తామండి. ఎలా చేస్తానో చూడండి. ఎలా తయారు చేస్తాము. మనకి ఉగాది అంటేనే 6 రుచులు గల షడ్రుచులు. 6 అంటే మన జీవితంలో ఈ 6 రకాలు ఎప్పుడూ ఉంటాయి. అవి ఏమేమిటో చూపిస్తాను చూడండి. ఉగాది పచ్చడి రూపంలో ఫస్ట్ తీపి అంటే బెల్లము, నెక్స్ట్ వగరు చేదు అంటే కంపల్సరిగా వేప పువ్వు కంపల్సరిగా తీసుకోవాలి. జీవితంలో చేదు అనేది ఎప్పుడైనా ఉంటుంది. స్వీటు ఉంటుంది, ఆల్రెడీ చేదు ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకుందాం, చేదు తక్కువగా తీసుకుందామండి, ఎక్కువ చేదు వద్దు మనకి. నెక్స్ట్ వగరండి, మామిడికాయ, ఇది కొంచెం. నెక్స్ట్ ఇవ్వండి ఉప్పు, కారం, కొన్ని గసాలు. ఇవి కూడా వగరుగా ఉంటాయి కాబట్టి పాత రోజుల్లో గసాలు అనేది తీసుకునేవారు, ఇప్పుడు వేయట్లేదు. నేనైతే గసాలు కూడా ఉపయోగిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ చింతపండు పులుపు. అంటే దీనికి పులుపు, జీవితంలో పులుపు, వగర, చేదు, తీపి అన్ని రకాలు ఉంటాయి కదండి. అలాగే మనకి ఈ ఉగాది పచ్చళ్ళలో కూడా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారైనా తినాలి కాబట్టి మనం ఈ ఉగాది అనేది చేసుకుంటాము. చూడండి, ఇది నాకు ఉగాది పచ్చడి చేయడం రాదండి అంతగానే. మా అత్తగారి ఇంట్లోని ఉగాది పచ్చడి చేసి ఆనవే లేదు అంటారండి. కాకపోతే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, మరి మనకెవరు పెడతారండి. కొత్త సంవత్సరం పూట ఒక దగ్గర అయితే అడగలేం కదండి, అడిగి తినలేం కదండి. పోళ్ళకి దేవన్నా ఏం కాదు కదా, దేవుడికే ఇదే పెట్టి మనం తినొచ్చని మా అత్తగారు చేయకపోయినా నేనైతే మొదలు పెట్టానండి. మనకి ఇప్పుడు చెప్తున్నారు కదా అందరూ పండితులు, ఏమి ఆచారం అంటే ఉండవు, కొన్ని ఏం పర్వాలేదమ్మా చేసుకోవచ్చు అంటున్నారని నేను చేయడం మొదలు పెట్టానండి. అందుకే నాకు ఈ పచ్చడి అనేది చేయడం అంతగా రాదండి. మొత్తం 7 రుచులు 6 రుచులు వేసేసి ఇంక ఇలాగైతే చేసేస్తున్నాను అంతే. ఇంకా వేసుకుంటేనండి జీడిపప్పు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న వాళ్ళు వేసుకుంటారంటండి. మనం అచ్చమైన తెలుగులో ఫస్ట్ మన పూర్వకాలం ఎలా చేసుకునేవారో అలాగే చేద్దామండి. నాకు అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటూ కొత్తగా అవన్నీ వేయనండి. 6 రుచులు తినవలసింది 6 రుచులు అయితే వేసానండి. చూడండి, ఇప్పుడు ఇది మనం అయితే తాగలమండి. అది తాగాలి, తప్పదు. మన జీవితంలో అన్ని అనుభవించినప్పుడు ఇది కూడా అనుభవించాలి. చూసానండి, నా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎలా చేస్తాను నాకైతే రాదు, ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. కానీ ఫస్ట్ అయితే మా ఆయన గారికి ఇస్తానండి. టెంపుల్కి అయితే వచ్చామండి. ఇలాగా ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నాం. అబ్బాయి ఎండ ఎంతగా ఉంది. తీసుకోకటి అర్చన టికెట్ తీసుకో నందిని. చాలా మంది అయితే టెంపుల్కి వచ్చారు. లోపల అర్చన టికెట్ ఇవ్వండి. మాట నేను కాదంటే కానీ వస్తారండి ఒకరు తప్పకుండా. దా కొబ్బరికాయ తీసుకున్నాను, దా కొబ్బరికాయ. నందిని కొడుతుందా? దా. నేను ఈరోజు సాయిబాబా సాయంత్రం రామకోట బుక్స్ చూపిస్తాను.
जय नाम गाड़ी नाम में लक्ष्मण नाम नाम मम गौनमस्कार मम गौनमस्कार काशी गोत्र विष्णुमूर्ति नाम सुशीला नाम मणिदीप कुमार नाम नागलक्ष्मी नाम मम गौनमस्कार సార్ మీద ఉందా అందరూ ఒకటే పేర్లు చెప్పండి ఎవరో పిల్లలు పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి మీ పేర్లు చెప్పండి అసౌద్ది నామ మణి నామ పరమేష్ నామ నామ దండం పెట్టుకోండి దండం పెట్టండి చెప్పండి వినోద్ రెడ్డి నామ పిల్లలు అది రీల్ చేస్తా అన్నారు పిల్లలు ఉగాది అంటేనే ఇవి బొబ్బట్లు స్పెషల్ తెలంగాణలో. ఓకేనా, చూపిస్తాను చూడండి ఎలా చేయాలి. నాది గట్టిగా ఉంటుంది ఆంటీ వీడియో స్టార్ట్ అయినా అదే పర్లేదు. ఇది రాగా నైటీ నైటీ తెచ్చింది. నేను మాట్లాడి సెట్ చేయాలి. చూసారా బొబ్బట్టు ఎంత బాగా తయారు చేసాను. ముందుగా అయితే ఇక పూర్ణమి చూసారా, ఇలా మనకి మేము ఆంధ్రాలోని పూర్ణమిది బూర్లు చేస్తామండి. బూరిలోని ఈ బొబ్బట్లు చూసారా ఎంత బాగా వచ్చిందో నా బొబ్బట్టు. నేను మంచి చేశాను కదా, దీన్ని ఇప్పుడు కాల్చుతాను. ముందు స్పెషల్ ఏంటంటే పులిహోర బొబ్బట్లు, పప్పు మామిడికాయ, మిర్చి చిన్ని మిర్చి కూడా తెలియ మనం ఫ్రాన్స్ పెట్టచ్చు. బొబ్బట్టు ఆల్రెడీ నేను బొబ్బట్టు చేసింది చూడండి. ఇప్పుడు తయారవుతుంది. చూసారా అక్కడ మాట్లాడండి. చాలా టేస్ట్ ఉంటుందా. మళ్ళీ ఆలోచన చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. తెలంగాణలో ప్రత్యేకించి బొబ్బట్లు అయితే స్పెషల్. పకోడీ పిండి నా బొబ్బట్టు అయితే మాడుతుంది. ఇలా నెయ్యి వేస్తూ ఉండాలి. పైన నెయ్యి వేసుకుని వేడివేడిగా ఆల్రెడీ ఇప్పుడు తయారు చేస్తాను. అక్కడ మళ్ళీ ఇంకొకటి వేస్తాను. తయారైపోయింది. నూనె వేయక మీద నెయ్యితో వేస్తానని చెప్పి నువ్వు చేస్తున్నావా? చూసారా అండి, నాకు మా ఫ్రెండ్ నేనుతో బొబ్బట్లు వేస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక ఆయిల్తో వేస్తుంది. నాకు అసలు ఇప్పటికే ఫ్యాట్ ఎక్కువ ఉంది. నేను
నెయ్యి తింటే కూడా ఫ్యాట్ వస్తుంది అండి కొంచెం. నెయ్యి రాదు, నెయ్యి ఫ్యాట్ అనుకుంటారు కానీ నెయ్యి ఫ్యాట్ కాదు. మా ఫ్రెండ్ చూస్తున్నారు రాక నేను మా ఫ్రెండ్ని పిలిస్తే వీళ్ళు ఫ్రెండ్స్ అయి కలిసి వంట చేసుకుంటున్నారు. చూసారా, నాకు రావండి బొబ్బట్లు చేద్దాం అన్నాను, ఇంకా పల్చగా టేస్టీగా రావు, అందుకే రావలేదు. అందుకు మా అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఈ బొబ్బట్లు స్పెషల్గా వాళ్ళ ఆంటీ ఆమె మా ఫ్రెండ్ని పిలిస్తే ఈ ఫ్రెండ్స్ కలుస్తున్నారు. బొబ్బట్లు ఇది వేరు వేరుగా తిని చూపిస్తాను మీకు. అన్నం అయితే వచ్చింది తక్కువ. ఇది బొబ్బట్టు తీసుకెళ్ళి ఇంకోండి హాయ్ బొబ్బట్టు టేస్ట్ చెప్పా. బొబ్బట్టు ఎలా ఉంది? అది కట్ చేసుకోవాలి వీడియో. ఎలా ఉంది? అబ్బా చాలా చేశారు కాబట్టి బాగుంది. నేను నా చేతితో చేసాను. చాలా నమ్మద్దు. మనం బొబ్బట్టికి పిండి గిరా చూడండి ఎలా పిండి ఇప్పుడు కూడా ఇలా తడుపుకోవాలండి బొబ్బట్టికి. చూడండి ఎంత పలుసుకొని. అక్క ఇది తీసుకెళ్ళక్క. చూడండి ఎంత పలుసుగా ఇక్కడే చూడండి. హ్యాండ్ ఉంది ఇంకా చిన్నది తీసుకున్నారు, దాని మీద పొర అయితే చిన్నది, లోపల అయితే ఎంత బూరలో పెట్టచ్చు, అందుకే టేస్ట్ ఉంటుంది ఎక్కువ. రాదన్న అదే అందరి చక్కగా ఆంటీకి దానికి మరి గారి అవి వేసి అవి నందినికి అవే దాన్ని మస్తు పొద్దున మంచిగా ఇట్లా నెక్స్ట్ ఇదో పోరాడు. ఎప్పుడు ఏదైనా సరే ఇంట్లో పూజ మొదలెట్టేటప్పుడు పోరాడు పెడతారండి. పోరాడు పెట్టి ఇక్కడ బొబ్బట్లు, పులిహోర, పప్పు అయితే నైవేద్యం పెడతారండి. కంపల్సరిగా పెట్టాలి. ఇంట్లో ఏ పూజ అయినా ముందు ఇలా అయితే చేస్తారు. సరే అండి, ఓకేనండి. మాకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, తర్వాత వీడియోలో కలుద్దాం.